హలో అండి. మరొక మంచి కథతో మీ ముందుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. దయ్యాలు భూతాలు అంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది అవి కట్టు కథలని కొట్టి పారేస్తారు. ఎవరికైనా తమ దాకా వస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ దయ్యాలని నమ్మని స్టూడెంట్స్ ఊరి ప్రజల మాటను లెక్క చేయకుండా రాత్రిపూట మందు తాగటానికి దయ్యాలు ఉండే ప్రదేశానికి వెళ్ళి వాళ్ల చావుని కోరి తెచ్చుకున్న కథ. గొల్లపూడి అనే గ్రామానికి పక్కనే రాయకోట అనే గ్రామం ఉంది. అది శపించబడిన గ్రామం. ఆత్మలు దయ్యాలు ఉన్నాయని ఆ ఊరిని వెలివేసి పెద్ద పెద్ద ద్వారబంధాలతో రక్షా యంత్రాలతో వేద పురోహితుల సమక్షంలో లోపల నుండి ఒక్క పురుగు కూడా బయటికి రాకుండా కట్టడి చేశారు. అక్కడ నివసించే ప్రజలు ఆ ఊరి పొలిమేర దిక్కు కూడా చూసే ధైర్యం చెయ్యరు. ఆ ఊరిలో పార్వతమ్మ రామ్మోహన్ గార్ల ఏకైక కొడుకు చందు పండక్కు హాస్టల్ నుండి ఇంటికి వచ్చి అదే రోజు నైట్ తన ఫ్రెండ్స్తో కలిసి తాగాలని ప్లాన్ చేసుకుంటారు. రాత్రి ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న చందుని వాళ్ళమ్మ ఆపి, నాన్న చందు, నువ్వు ఈ ఊరికి దూరంగా ఉండటం వల్ల ఇక్కడి పరిస్థితులు నీకు తెలీదు. ఇప్పుడు బయటకు వెళ్ళటం మంచిది కాదు అని చెప్పినా వినకుండా తన ఫ్రెండ్స్తో కలిసి ఆ శపించబడ్డ చోటికి వెళ్తాడు. పిచ్చి జనాలు అంటూ బైక్ని రాయకోట ముందు ఆపారు. సడన్గా వాతావరణం చేంజ్ అయింది. దట్టంగా మబ్బులు పట్టాయి. కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. ఆ రోడ్ల మీద మృత్యు విహారం చేస్తున్నట్లుగా ఉంది. మామా, సడన్గా ఏంట్రా ఈ చేంజ్, నాకు భయంగా ఉందిరా అన్నాడు శ్యామ్. ఏం కాదులేరా అంటూ ద్వారానికి ఉన్న నిమ్మకాయలు మంత్రించి పెట్టిన తాయెత్తులు అన్నీ పీకి పక్కన విసిరేశాడు. ఒక్క అడుగు పొలిమేర దాటి లోపలికి వేశాడు. గట్టిగా మెరిసిన మెరుపుల శబ్దానికి రఘు శ్యామ్లు ఉలిక్కిపడి ఒకరి చేయి ఒకరు పట్టుకున్నారు. ఎవరో అమ్మాయి నవ్వు చాలా వికృతంగా వినిపిస్తుంది. చందు, మాకు భయంగా ఉందిరా, వెళ్ళిపోదాం పదరా అన్నారు. అందుకు చందు ఏం మాట్లాడలేదు. అలాగే నుంచొని ఎదురుగా శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. రే మామా, పదరా ఇక్కడి నుండి అని మళ్ళీ అన్నారు. చందు మాత్రం బొమ్మలాగా నిలబడి ఏదో చూడకూడనిది చూసినట్టు భయపడ్డాడు. రఘు గట్టిగా పిలవటంతో వెనక్కి చూసిన చందు అక్కడి నుండి పారిపోవటానికి ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కదల్లేకపోతున్నాడు, వణికిపోతున్నాడు. వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. పక్కన చెట్టు మీద నుండి గుడ్లగూబులు పెద్దగా అరుపు. చందు, రా చందు, లోపలికి రా అంటూ అమ్మాయి వాయిస్ వినిపించింది. చుట్టూ చూసుకుని ఎక్కడ అనుకున్నారు ముగ్గురు. ఎదురుగా రాయకోట గ్రామం నుండి ఒక అమ్మాయి ఎర్రచీర కట్టుకుని జుట్టు విరబూసుకుని గల్లు గల్లు గల్లుమని గజ్జల చప్పుడు చేస్తూ వీళ్ల వైపే వస్తుంది. ఈ సమయంలో అమ్మాయి అది మూసి ఉన్న ఊరి నుండి ఎలా వస్తుంది అనుకున్నారు. చందు అక్కడి నుండి కదల్లేకపోతున్నాడు. సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. దగ్గరగా వచ్చిన ఆ అమ్మాయి ముఖం మెరుపుల వెలుగులో కొద్దిగా చూసి అందరి గుండె ఆగినంత పనయింది. ముఖమంతా రక్తపు ముద్దలాగా ఉంది. అది దగ్గరవుతున్న కొద్దీ కుళ్ళిన శవం వాసన వస్తుంది. ఆ వాసన భరించలేక వాంతులు చేసుకున్నారు. ఇంతలో ఆ దయ్యం చందుని చూస్తూ, వచ్చావా చందు, వచ్చావా, నా కోసమే వచ్చావా? ఇప్పుడు నిన్ను చంపితే నీ స్నేహితుడు సూర్య వస్తాడా, నీ ప్రాణ స్నేహితుడు వస్తాడు కదూ అంటూ తన పొడవైన గోళ్లను చందు గుండెల్లో దింపింది. ఆ ఫోర్స్కి గుండెల్లోని రక్తం బయటకు చిమ్మింది. దోసిళ్లతో రక్తం తీసుకుని తాగుతూ మళ్ళీ మళ్ళీ గోళ్లతో గుచ్చుతూ రాక్షసానందం పొందుతుంది. రక్తం తాగుతూ నవ్వుతూ పిచ్చి కేకలు పెడుతుంది. చందుని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకువెళ్ళిపోయింది. ఇదంతా చూసిన శ్యామ్ బిక్కచచ్చిపోయాడు. అలా నిలబడి చూస్తూ ఉండిపోయాడు. రఘు ఒక్క ఉదుటున శ్యామ్ చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కెళ్ళిపోయాడు. ఈ లోకంలోకొచ్చిన శ్యామ్ గట్టిగా ఏడుస్తూ ఇంటివైపుకు పరిగెత్తాడు. తెల్లారింది. అసలు రాత్రి ఏం జరిగిందని ఇంట్లో పార్వతికి చెప్పే పొజిషన్లో కూడా వాళ్ళు లేరు.
ఇంతలో లేచారా నాన్న, చందు ఎక్కడికి వెళ్ళాడు, మీ రూమ్లో లేడు అని అడిగింది పార్వతి. మరి ఆంటీ మరి అని ఏదో చెప్పబోయాడు రఘు. పార్వతి శ్యామ్ని చూసి, ఎందుకు శ్యామ్ అలా ఇంతలా భయపడుతున్నాడు, చందు ఎక్కడున్నాడు అని వాయిస్ని పెంచి భయపడుతూ కంగారుగా అడిగింది. శ్యామ్ గట్టిగా ఏడవటం చూసి పార్వతి గుండె జారిపోయింది. ఏమైంది చెప్పండి అంటూ గట్టిగా అరిచింది. చందు ఇక మనకు లేడాంటీ అంటూ గట్టిగా ఏడుస్తూ చెప్పాడు రఘు. ఆ మాట విన్న పార్వతి నించున్న చోటే కుప్పకూలిపోయింది. గట్టిగా ఏడుస్తూ అసలేమైంది అని అడిగింది. జరిగిందంతా చెప్పాడు రఘు. అయ్యో అయ్యో, ఆ రాక్షసి నా కొడుకుని మింగేసిందే, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు, నేను వెళ్ళొద్దని చెప్పాను కదా అని నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడ్చింది. ఆంటీ ప్లీజ్ ఆంటీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్, మేము వద్దు వద్దు అని చెప్పాం కానీ చందు వినలేదాంటీ అని చెప్పారు ఇద్దరు. వచ్చేసింది అది మళ్ళీ బయటకు వచ్చేసింది, ఇంకా ఎవ్వరిని ప్రశాంతంగా ఉండనివ్వదు, అందరినీ చంపేస్తుంది అంటూ బిగ్గరగా ఏడ్చింది. మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ముందు వెళ్ళిపోండి మీ ఊరికి, ఇప్పుడే వెళ్ళిపోండి అని పంపించేసింది. బస్సు ఎక్కి ఊరికి బయలుదేరిన శ్యామ్, రఘు ఊరి జనం గుమిగూడి మాట్లాడుకోవటం విన్నారు. విప్పి ఉన్న పొలిమేర రక్షా యంత్రాలు అన్నీ ఊరి జనం చూసి భయపడ్డారు. ఎవరు చేశారు అని అనుకుంటూ ఊరంతా బంబేలెత్తారు. ఏం చేయాలి, ఇంకా మన ప్రాణాలకి ఆ దేవుడే దిక్కు అనుకుంటూ భయపడుతున్నారు. ఇంతలో ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా అయ్యా ఘోరం జరిగిపోయిందయ్యా అంటూ ఏడుస్తున్నాడు. ఏమైంది రాములు, ఏమైంది అంటూ అడిగాడు గ్రామ సర్పంచ్ కేశవరెడ్డి. మన చందు వాళ్ళమ్మ పార్వతమ్మ గారు ఉరివేసుకొని చనిపోయారయ్యా అంటూ గట్టిగా ఏడ్చాడు. అది విన్న రఘు, శ్యామ్లకి కాళ్ల కింద మట్టి అదిరిపోయింది. కేశవరెడ్డి ఇంకా దిగులుగా కనిపిస్తున్నాడు. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము, ఈ సమయంలో ఇవన్నీ ఏంటిరా ఈశ్వర అనుకుంటూ నిట్టూరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చందు మరణం తట్టుకోలేక భారమైన గుండెలతో బయలుదేరారు. బస్ స్టార్ట్ అయ్యింది. విండో నుండి చల్లటి గాలి ముఖానికి తాకుతూ ఉంది. కానీ రఘు, శ్యామ్లకి మాత్రం ఆ దయ్యం వికృత రూపం, అది చేసిన వింత చేష్టలే కళ్ళల్లో మెదిలాయి. ఈ విభావరి మళ్ళీ వచ్చేసింది. ఇక అందరి మృత్యువు నా చేతిలోనే, ఇక అందరి అంతం నా చేతిలోనే, నేనే మహారాణి అని గట్టిగా నవ్వుతూ, మీరంతా ఇంకా చస్తారు, ఇన్నాళ్ళు ఆకలితో మలమలా మాడి చచ్చాను, ఇక మీ రక్తంతో నా దహం తీర్చుకుంటాను అని వికృతంగా నవ్వింది. చందు చందు అంటూ ఉలిక్కిపడి లేచాడు. కట్కరు సూర్య వాళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. పక్కన ఉన్న వాటర్ బాటిల్లో నీళ్లు గటగటా తాగి ఆయాసపడ్డాడు. టైం చూసేసరికి తెల్లవారుజామున 5 అయ్యింది. వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బయటకొచ్చాడు. ఇంతలో సూర్య ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ డిస్ప్లే మీద అభి అని కనిపించింది. ఫోన్ మాట్లాడి, నేను ఇండియాకి స్టార్ట్ అవుతున్నారా అందివే అంటూ చెప్పాడు. ఇంతకీ చందు, పార్వతి నిజంగానే చనిపోయారా? ఆ ఊరి గతం ఏంటి? సూర్య ఎవరు? సూర్య కోసం దయ్యం ఎందుకు ఎదురు చూస్తుంది? మళ్ళీ పార్ట్ 2 వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.